ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినకై స్తుతి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసే నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అని దావీదు భక్తుడు వర్ణిస్తూ రాస్తూ ఉన్నాడు. దైవ మందిరమునకు వెళ్ళడం ఈ లోకంలో దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఒక వరం. ఆయన సాన్నిధ్యాన్ని కోరుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో నీవు సహవాసం చేసినప్పుడు, ఆ దేవునితో నీవు సహవాసం చేసినప్పుడు ఆ దేవుడు నిన్ను వర్ధలింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. చెప్పనసఖ్యము కాని సంతోషముతో నింపే దేవుడై ఉన్నాడు. హృదయానందమును అనుగ్రహించువాడు. కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును అనుగ్రహించు దేవుడు. ఆయన మందిరమును ప్రేమించే వారిని ఆయన వర్ధలింప చేస్తున్న వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా దేవుని ప్రేమిస్తూ దేవుని మందిరాన్ని వెళ్తూ ప్రార్థిస్తూ దైవ దీవెన పొందుకొని లోకంలో, సంఘంలో, సమాజంలో వరదెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించి దీవించినగాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకోవచ్చు. వాక్యాన్ని ధ్యానిస్తున్నగా మీ సన్నిధిని మాతో ఉంచినది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని, దైవ సాన్నిధ్యాన్ని ప్రేమించేవారిగా, దైవ మందిరాన్ని ప్రేమించేవారిగా, దైవ ఆశీర్వాదాలు పొందుకునే లోకంలో వర్ధిల్లే కుటుంబాలుగా, సేవకులుగా, సంఘములుగా, సహోదరి సహోదరులుగా ఉండినట్లు మా అందరిని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడే ఉండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.